ఐటీ జాబ్స్ కోసం చూసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ అవసరం పక్క వాళ్ళకి అవకాశంగా మారుతుంది. పూణేలో మోర్ దెన్ 1000 పీపుల్ ఇంపాక్ట్ అయ్యారు. 400 వరకు ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినాయి. 3 కంపెనీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఇందులో. క్వాంటమ్ సాఫ్ట్, ఫ్లైనాట్, ఇంకోటి చిన్న కంపెనీ ఒకటి ఉంది. ఈ కంపెనీస్ ఏంటంటే ఫ్రెషర్స్ని, వర్క్ ఎక్స్పీరియన్స్ గ్యాప్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఫేక్ ఇంటర్వ్యూస్ అక్కడ ఏముండదు. మీకు జాబ్కి వచ్చి 2 to 4 lakhs అడిగారు బేస్డ్ ఆన్ సిటీసీ. మీకు 11 lakhs కావాలంటే 6 lakhs పే చేయాలి, 4.5 lakhs పే, డిపెండ్స్, క్యాండిడేట్ టు క్యాండిడేట్ వేరీ, బట్ 2 to 4 lakhs తీసుకున్నారు. మీరు జాబ్లో జాయిన్ అయ్యారు, ఫేక్ ట్రైనింగ్ చెప్పారు, 3 months మీరు ట్రైనింగ్ అయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి కన్సిస్టెంట్గా వీళ్ళని ఈ టెస్ట్లో ఫెయిల్ చేస్తున్నారు. 1 month శాలరీ ఇచ్చారు, తర్వాత 2-3 months నుంచి ఏవో చిన్న ప్రాజెక్ట్స్ ఇలాంటివి చేపిస్తున్నారు, కానీ శాలరీ ఇవ్వట్లేదు. ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని టర్మినేట్ చేశారు. సో ఫైనల్గా వీళ్ళందరికీ డౌట్ వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే సీఈఓస్ని అరెస్ట్ చేశారు. సో ఒక కంపెనీ మాత్రం శాలరీస్ సెటిల్ చేసింది, బట్ అదర్ 2 companies ఇంట్రెస్టింగ్లీ వాళ్ళకి వచ్చిన ఈ కన్సల్టెన్స్ ఫర్మ్ కంపెనీ వీళ్ళంతా నెక్సెస్ అనమాట. సో వీళ్ళ షేర్ వీళ్ళు తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. ఈ అమౌంట్ మొత్తం కలిపి బాట్ జ్యువెలరీ, కార్లు, ఇల్లు ఇవన్నీ కొనేశారంట. సో మీ అవసరం పక్క వాళ్ళకి అవకాశంగా మారుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఫాలో మీ ఫర్ మోర్. థ్యాంక్ యూ.